వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళతో బంధం అనేది ఎప్పుడు శాశ్వతంగా ఉండదు. ఎవరికి కూడా ఉండదు. ఎవరికైనా ఒకరికన్నా ఉంటుందా అంటే ఒక్కరికి కూడా ఉండదు ఇలాంటి వాళ్ళతో. మరి అసలు వాళ్ళెవరు, అలాంటి వాళ్ళెవరు అని అనుకుంటున్నారా? ఏం లేదండి, చిన్న ఎగ్జాంపుల్ తో చెప్పేస్తాను. ఒక చెట్టు గాలికి విపరీతంగా ఎటు గాలిస్తే అటు వాలిపోతూ ఉంది అనమాట, ఆ చెట్టు మీద ఉన్నటువంటి కొమ్మలు. మరి ఏదైనా పక్షి వచ్చి ఆ చెట్టు మీద వాలగలుగుతుందా? ఒక ఇంత భయం ఉంటది దానికి. ఏంటి, నేను వెళ్ళి ఆ కొమ్మ మీద నిలబడితే సడన్ గా ఆ కొమ్మ పడిపోతుందేమో, నేను కింద పడిపోతానేమో అన్న సేఫ్టీ నాకు ఉండదేమో అని దాని మీద వెళ్ళి వాలడానికి కూడా ఆలోచిస్తుంది. అంటే చాలా చెట్లు, చాలా కొమ్మలు చాలా స్టాండర్డ్ గా ఉంటాయి. అంటే మరీ చాలా డెలికేట్ గా ఉండేటటువంటి కొమ్మలు ఎటు గాలొస్తే అటు ఊగిపోతా ఉంటాయి అనమాట. అవి స్టాండర్డ్ గా ఉండలేవు అనమాట. అలాంటి వాటి గురించి చెప్తున్నాను. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనుషులు కూడా అలాగే ఉంటారనమాట కొంతమంది. ఎలా అంటే ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తారు. ఇప్పుడు ఇద్దరు మనుషుల మధ్య ఏదైనా గొడవే జరిగిందో, లేదంటే ఏదో ఒక ఇష్యూ ఉందనుకోండి, ఫస్ట్ ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది విని వాళ్ళే కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు మీరే కరెక్ట్ అని వాళ్ళతో అంటారు. పక్కన పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తే వాళ్ళే కరెక్ట్ అని. అంటే ఏ ఎండకి ఆ గొడుగు పట్టే వాళ్ళతో బంధం అనేది శాశ్వతంగా ఉండదని అందుకే చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఒక మధ్యవర్తిగానో లేదంటే ఏదైనా ఇష్యూని సాల్వ్ చేయమని పెట్టామనుకోండి, ఎటు మాట్లాడతారు, ఎటు మాట్లాడరు. వాళ్ళు ఇద్దరు వైపునా మాట్లాడతారు. అసలు వాళ్ళకు ఒక నీలకడమైన నిర్ణయం అనేదే ఉండదు. ఎప్పుడు ఎవరి వైపు మాట్లాడతారో కూడా తెలియదు. ఇలాంటి వాళ్ళతో ఎంత కష్టం చెప్పండి. ఒకవేళ ఒక బంధం పెట్టుకున్నా కానీ ఇలాంటి వాళ్ళతో ఒక రిలేషన్షిప్ లో ఉండాలన్నా కానీ చాలా కష్టం అనమాట. అంటే ఒక టైంలో నువ్వే నా ప్రాణం అన్నట్టుంటారు, ఒక టైంలో నువ్వు నాకు అవసరం లేదు అన్నట్టుంటారు. అంటే నేను ఈ రిలేషన్షిప్ లో ఉన్నాను, శాశ్వతంగా నేను వీళ్ళతో ఉండాలి అనే ఒక ఖచ్చితమైన నమ్మకమైన బలమైన రిలేషన్ అనేది ఎదుట వాళ్ళకు వీళ్ళ దగ్గర నుంచి దొరకదనమాట. కాబట్టి అప్పుడేం చేస్తారు, ఇలాంటి వాళ్ళని నమ్మి ఒక మనిషి ఒక బంధంలో ఎల్లకాలము లైఫ్ లాంగ్ ఉండాలంటేనే భయపడతారు. ఒక రోజు ఉండాలంటే, ఒక గంట ఉండాలంటేనే భయపడినప్పుడు శాశ్వతంగా ఉండడానికి ఎలా సాహసం చేస్తారు చెప్పండి. కాబట్టి ఇలాంటి వాళ్ళతో బంధం అనేది చాలా చాలా కష్టం. ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి మీద నమ్మకం ఎప్పుడు వస్తుందంటే ఎదుట మనిషి ఆ ప్రేమ విషయంలో కానివచ్చు, ఫ్రెండ్షిప్ విషయంలో కానివచ్చు, ఏ విషయంలో అయినా ఎదుట మనిషి దగ్గర నుంచి ఒక నమ్మకమైన బలమైన ఒపీనియన్ వచ్చినప్పుడు మాత్రమే అది స్ట్రాంగ్ గా ఉంటది ఆ రిలేషన్ అని మనకు అనిపిస్తుంది అనమాట. అది ఎదుట పర్సన్ దగ్గర నుంచి రానప్పుడు అసలు మనం నమ్మలేము. అందులో ఉండాలంటే కూడా ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది ఆ రిలేషన్షిప్. ఒక రిలేషన్షిప్ అనే కాదు, ఏదైనా కానీ. అందుకనే ఇలాంటి నిలకడలేని మనుషులతో ఫ్రెండ్షిప్ అయినా కష్టమే, రిలేషన్షిప్ అయినా కష్టమే, ఏదైనా కష్టమే. కానీ ఉంటారు. అసలు ఇలాంటి వ్యక్తులు లేకుండా ఉండరు. ఇలాంటి వాళ్ళతో కూడా ఒక్కొక్కసారి బంధము ఏర్పడిన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే చెప్పడమే. ఇంకా చెప్పి వాళ్ళకి ఈ మెంటాలిటీ ఉంటే కరెక్ట్ కాదు, ఈ మెంటాలిటీ ఉంటే విలువైన బంధాలన్నిటినీ నువ్వు కోల్పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎంతో కొంత నీ వ్యక్తిత్వాన్ని, నీ బిహేవియర్ ని మార్చుకోవాలి. నీ డెసిషన్ అనేది మాటి మాటికి మారిపోతూ ఉండకూడదు. ఖచ్చితమైన డెసిషన్స్ తీసుకోవడం అనేది లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. జీవితంలో అలాంటివి తీసుకున్నప్పుడే జీవితం అనేది బాగుపడుతుంది అనే విషయాన్ని ఖచ్చితంగా వాళ్ళకి తెలియచెప్పాలన్నమాట. ఇక అలాంటి వాళ్ళు మారకపోతే ఆ బంధంలో ఉన్నటువంటి వేరే వాళ్ళ పర్సన్స్ తలరాత అలా ఉంది అని అనుకోవడమే. కానీ ఇంకా భరించలేనప్పుడు ఆ బంధాన్ని వదులుకోవడం తప్ప ఇంకొక ఛాన్స్ ఉండదన్నమాట. ఎందుకు అంటే యువతల వాళ్ళ బంధం కావాలనుకుంటే అవతల వాళ్ళు కూడా ఎంతో కొంత ఎఫర్ట్ పెట్టి మారాలి కదా. మారనప్పుడు, అడ్జస్ట్మెంట్ లేనప్పుడు ఆ బంధం ఎక్కువ రోజులు నిలబడదు. ఇప్పుడున్న రోజుల్లో అయితే అసలే నిలబడదు అనమాట. కాబట్టి ఎంతో కొంత సాక్రిఫైజింగ్ అనేది బంధంలో ఇద్దరు మనుషులు కలిసి ఉండాలి అన్నప్పుడు అడ్జస్ట్మెంట్లు, సాక్రిఫైజింగ్లు ఇష్టంతో ఉండాలి. ఎందుకు అంటే ఏదో బలవంతంగా రుద్దినట్టుగా ఉండకూడదు. ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ఆ అభిమానం వల్ల, ఆ ప్రేమ వల్ల ఇష్టంతో సాక్రిఫైజులు చేయాలి, ఇష్టంతో అడ్జస్ట్ అవ్వాలన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని
పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టి డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.